ఉపదేశకుడు గ్రంథము అధ్యాయము 3 పరిశుద్ధ వచనములు 1 నుండి 11 వరకు. లోకములో ప్రతి కార్యమునకు అనువైన సమయము ఒకటి కలదు. పుట్టుటకొక సమయము, కిట్టుటకొక సమయము కలదు. నాటుటకొక సమయము, పెరికి వేయుటకొక సమయము కలదు. చంపుటకొక సమయము, చికిత్స చేయుటకొక సమయము కలదు. పడగొట్టుటకొక సమయము, కట్టుటకొక సమయము కలదు. ఏడ్చుటకొక సమయము, నవ్వుటకొక సమయము కలదు. దుఃఖించుటకొక సమయము, నాట్యము చేయుటకొక సమయము కలదు. రాళ్ళను పారవేయుటకొక సమయము, రాళ్ళను కుప్ప వేయుటకొక సమయము కలదు. కౌగిలించుకొనుటకొక సమయము, కౌగిలిని మానివేయుటకొక సమయము కలదు. వెదకుటకొక సమయము, పోగొట్టుకొనుటకొక సమయము కలదు. పదిలపరచుకొనుటకొక సమయము, పారవేయుటకొక సమయము కలదు. చింపుటకొక సమయము, కట్టుటకొక సమయము కలదు. మౌనము వహించుటకొక సమయము, మాట్లాడుటకొక సమయము కలదు. ప్రేమించుటకొక సమయము, ద్వేషించుటకొక సమయము కలదు. యుద్ధమునకొక సమయము, శాంతికొక సమయము కలదు. నరులు పడిన శ్రమకు ఫలితమేమిటి? నరుడు సాధన చేయ దేవుడు వానికి పెట్టిన శ్రమానుభవమును నేను గమనించి తిని, ఆయన ప్రతి పనికి దానికి తగిన సమయము నియమించెను. ఆయన నరునికి శాశ్వతత్వమును అర్థము చేసుకొన శక్తినిచ్చెను. అయినను నరుడు దేవుని చర్యలను గ్రహింపజాలకున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లూకాసు వార్త అధ్యాయము 9 పరిశుద్ధ వచనములు 18 నుండి 22 వరకు. ఒక పర్యాయము యేసు ఒంటరిగా ప్రార్థన చేసుకొనుచుండగా ఆయన శిష్యులు కూడా అచ్చట ఉండిరి. అప్పుడు ఆయన వారిని, ప్రజలు నేను ఎవరినని భావించుచున్నారు అని అడిగెను. స్నాపకుడగు యోహాను అని కొందరు, ఏలియా అని మరికొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచి వచ్చెనని ఇంకను కొందరు అనుకొనుచున్నారు అని వారు సమాధానము ఇచ్చిరి. యేసు వారిని, మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని తిరిగి ప్రశ్నించెను. అందుకు పేతురు, నీవు దేవుని క్రీస్తువు అని బదులు ఇచ్చెను. పిమ్మట యేసు వారిని, ఈ సంగతి ఎవరికిని తెలుపకుడు అని ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభువు ఎవరు అని అడిగినప్పుడు పేతురు గారు ఈ విధంగా పలుకుచున్నారు, నీవు దేవుని క్రీస్తువు. పవిత్ర ఆత్మచే నింపబడి ఈ చక్కటి సందేశాన్ని పేతురు పలుకుతున్నారు. నీవు క్రీస్తువు, దేవుని క్రీస్తువు అని. యేసు ప్రభువే దేవుడు, దేవుని కుమారుడు, లోక రక్షకుడు, లోకాన్ని సృష్టించే దేవుడు, మనకు ఊపిరిచ్చే దేవుడు. ఆయనే యెహోవా రాఫా, యెహోవా మెకాదీస్, ఎల్రోయి, ఎల్షడాయ్, ఎబినేజర్, కాబట్టి
యేసు ప్రభువు మనల్ని సృష్టించే దేవుడు, మనకు ఊపిరి ఇచ్చే దేవుడు, మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు. మన పేరులను ఆయన అరచేతిలో రాసి పెట్టుకున్నారు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనము పట్టుకున్నప్పుడు, పిలిచినప్పుడు ఆయన మనకు జవాబు ఇచ్చే దేవుడు. మన దేవుడు జీవము గల దేవుడు, జీవిస్తున్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, ఇమ్మానువేలుగా ఉన్నాడు. కాబట్టి ఆయన్ని మనం ఎల్లవేళలో పట్టుకోవాలి. ఆయన పట్టుకున్నట్లయితే ఆయన మనతో మాట్లాడుతారు, మనకు సమాధానం ఇస్తారు, ఓదార్పు ఇస్తారు, మనల్ని దీవిస్తారు, కాపాడుతారు, మనకి పరలోక రాజ్యాన్ని వసగుతారు. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకోండి, విశ్వసించండి. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనకి ఏం కావాలో, ఈ లోకానికి కావలసిన ఆశీర్వాదము, ఈ లోకము తర్వాత కావలసిన ఆశీర్వాదమును మనకు వసగుతారు. ప్రార్థించుకుందాం. స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మంచి కాపరి యెహోవా మెకాదేస్. ఈ యొక్క సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి. చేదురు వాదురుగా ఉండండి. దురాత్మ శక్తులను, అంధకార క్రియలను యేసు నామములో బంధిస్తున్నాను. సైతాను శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. యేసు రాజ్యం ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో స్థాపింపబడును గాక, ప్రతి గ్రామంలో స్థాపింపబడును గాక, ప్రతి పట్టణంలో స్థాపింపబడును గాక. యేసు రాజ్యము, పరలోక రాజ్యము ప్రతి సిటీలో, ప్రతి దేశంలో స్థాపింపబడును గాక. థ్యాంక్ యూ జీసస్. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఆమెన్.